కర్ర కర్ర కత్తి కత్తి కథలు నడుస్తున్నటువంటి దశలో ప్రస్తుతం కోర్టు కాస్త అడ్డు వేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీదన అప్పట్లో పట్టాభి వ్యాఖ్యలని అడ్డుపెట్టి దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో కార్యాలయం అద్దాలు ధ్వంసం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ కేసు 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు 60 మంది అరెస్టు, ఇంకా మరి కొంతమంది అరెస్టులకు రంగం సిద్ధమవుతుంటే, మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడుతున్నటువంటి రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేవతలు పడేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 20 కార్యాలయాల కూల్చివేతలకు నోటీసులు ఇస్తే వాటి మీద హైకోర్టులో మొన్న స్టే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద విచారణ సందర్భంగా చట్ట నిబంధనలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రమాదకరంగా ఉంటే కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. 2 నెలల్లోగా భవన నిర్మాణాల అనుమతులు అధికారులు ముందు ఉంచాలని వైసీపీకి హైకోర్టు ఆదేశించింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్లై చేసుకోమని, దాన్ని చట్టబద్ధంగా చూసుకోమని చెప్పేసి ఇటు వీళ్ళకు కూడా సూచించింది. ముందు స్టే ఇవ్వడం అన్నటువంటిది కీలకమైన అంశం.